ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని లబ్ధిదారులకు సంబంధించి గుడ్ న్యూస్. సో త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారండి ఇళ్లకు సంబంధించి. అయితే ఎంపిక ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఏ హౌసెస్ని అయితే శాంక్షన్ చేయబోతున్నారనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్రంలో టిడ్కో హౌసెస్కి సంబంధించి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి టిడ్కో హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో ఈరోజు పత్రికా ముఖంగా పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ని అయితే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. సో ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. సో రాష్ట్రంలో టిడ్కో హౌసెస్ సంబంధించి లబ్ధిదారుల ఎంపిక అనేది నెలాఖరులోగా పూర్తి చేయాలని చెప్తున్నారండి. టిడ్కో హౌసెస్ సంబంధించిన లబ్ధిదారుల ఫైనల్ లిస్ట్ అనేది జూన్ నెలలో అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు. ఈ నెలలో మాత్రం లబ్ధిదారుల ఎంపిక అనేది జరగాలని చెప్తున్నారనమాట. అయితే వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 2 లక్షల టిడ్కో ఇళ్లను జూన్ 12 నాటికి అందజేసేలా ఈ నెలాఖరుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కార్యదర్శి సురేష్ కుమార్ తెలియజేశారన్నమాట. టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కూడా సూచించారు. సచివాలయం నుంచి పురపాలక శాఖ సంచాలకులు కూడా ఈ యొక్క పురపాలక కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్లో అయితే మాట్లాడి ఖచ్చితంగా టిడ్కో హౌసెస్కి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సక్రమంగా జరిగేటట్లు ఈ నెలాఖరులోగా ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసే విధంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇదే సమాచారం పబ్లిష్ కావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ ఏడాది జూన్లో 2 లక్షల టిడ్కో ఇళ్లను పంపిణీ చేసేలా ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. ఇందులో భాగంగా ఈ నెలాఖరులోగా నిబంధనల మేరకు లబ్ధిదారుల ఎంపిక నిర్వహించాలని ఆదేశించింది. సో కాబట్టి లబ్ధిదారుల యొక్క ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుందన్నమాట. సో మనకు ఈ యొక్క నెలాఖరులో ఎంపిక అయితే చేసేస్తారు లబ్ధిదారుల కొరకు. సో అంటే టిడ్కో హౌసెస్ గతంలో ఎవరైతే ఇంటి నిర్మాణాలను సగంలోనే వదిలేసినటువంటి వాళ్ళకి ఈ యొక్క ఇళ్ళ లబ్ధిదారులను ఎంపిక అయితే చేసి ఆ యొక్క ఇంటి నిర్మాణాలను పూర్తి చేసి ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోనూ దాదాపు 2 లక్షల టిడ్కో ఇళ్ళు అనేటివి జూన్ 12న పంపిణీ చేసేందుకు ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తుందన్నమాట. ఈ లోపల అన్ని పనులు పూర్తయ్యేలా చూడాలని, ఈ నెలాఖరుకు టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని, టిడ్కో ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతులపై కల్పనలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలియజేస్తున్నారండి అధికారులు. సో త్వరలోనే టిడ్కో హౌసెస్ అనేవి రాబోతున్నాయన్నమాట. అందులోనూ మనకు ఈ యొక్క లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది ఈ నెలాఖరు లోపల జరగాలని కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయని చెప్పి అడుగుతున్నారనమాట. ఈ హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ ఏంటంటే పేదలందరికీ ఇల్లు అని చెప్పవచ్చు అనమాట. ఈ పేదలందరికీ ఇల్లు అనేటివి కొత్తగా ఇవ్వబోతున్నటువంటి ఇల్లు అనమాట. అంటే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ ద్వారా అయితే పేదలందరికీ కూడా ఇళ్లను ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి చాలామందికి కూడా ఒక డౌట్ అయితే ఉందన్నమాట. ఈ హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ అనేది జూన్ నెల పైన అయితే అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతము ఉన్నటువంటి పాత టిడ్కో హౌసెస్, అదేవిధంగా జగన్ గారు ఇచ్చినటువంటి ఇళ్లను అన్నిటినీ కూడా అసంపూర్తిగా ఉన్నటువంటివి అవన్నీ కూడా పూర్తి చేసి దాదాపు టిడ్కో హౌసెస్ ద్వారా 2 లక్షల ఇల్లు, దాదాపు 3 లక్షల జగన్ గారు ఇచ్చినటువంటి ఇల్లు, ఇవన్నీ కూడా పూర్తి చేసి జూన్ లోపల 5 లక్షల ఇంటి నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. మనం గతంలో చాలా వార్తలు చూసాము ఈ యొక్క హౌసెస్కి సంబంధించి. సో కాబట్టి హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ అనేది జూన్ నెల పైనే విడుదలయ్యేందుకు అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అదంతా కూడా నేను మీకు ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ రూపంలో అందించడం జరిగింది. సో ముఖ్యంగా వైట్ రేషన్ కార్డ్ కలిగినటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా భూమి లేనటువంటి వాళ్ళు, దాంతోపాటు ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళు ఈ యొక్క హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు గతంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇంటి నిర్మాణం మీ రేషన్ కార్డులో ఉండేటువంటి వాళ్ళ పేరు మీద అయితే ఉండకూడదని కూడా చెప్తున్నారండి. సో ఈ విధంగా కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉన్నాయి.
ఈ హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ ద్వారా. ఈ హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్లోనే ఈ యొక్క 2 సెంట్ల స్థలం 3 సెంట్ల స్థలం కూడా వస్తుంది. అంటే మనకు ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రాంతాల్లో వాళ్ళకి 3 సెంట్ల స్థలం ఇస్తాము, పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పింది. అయితే ఈ యొక్క 2 సెంట్లు 3 సెంట్ల స్థలం అనేది ఎవరికి ఇస్తారంటే, గతంలో ఎవరికి కూడా ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఇంటి స్థలం పేరు అనేది వారి పేరు మీద లేకుండా ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తామని చెప్తుంది. దీంతోపాటు జగన్ గారు ఇచ్చినటువంటి లేఅవుట్స్లో కూడా వారికి ఇచ్చినటువంటి పట్టా రద్దు చేసుకొని ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇస్తున్నటువంటి ఈ యొక్క 2 సెంట్లు 3 సెంట్ల స్థలానికి కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా చెప్పారంటే, జగన్ గారు ఇచ్చినటువంటి లేఅవుట్స్ అనేటివి గ్రామానికి దూరంగా ఉండడం, లేదా శ్మశాన వాటికకు దగ్గరగా ఉండడం, గ్రామానికి చాలా దిగువగా ఉండడము, లోతట్టు ప్రాంతాల్లో ఉండడము, వేరే ఊర్లలో వీళ్ళకి ఇల్లు ఇవ్వడం, ఇలా జరిగినటువంటి సందర్భాల్లో మాత్రమే మీకు జగన్ గారు ఇచ్చినటువంటి పట్టాను రద్దు చేసుకొని ఇప్పుడు తాజాగా ఎన్డీఏ కూటమి జూన్ నెలలో ప్రారంభిస్తున్నటువంటి ఈ యొక్క 2 సెంట్లు 3 సెంట్ల స్థలం హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్కి మీరు దరఖాస్తు అనేది పెట్టుకోవచ్చు. ఈ లోపల ఈ యొక్క పట్టా అనేది రద్దు చేయించుకోవాలి. అయితే ఈ పట్టా ఏ విధంగా రద్దు చేయించుకోవాలనే దాని మీద ప్రభుత్వం ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. సో త్వరలో ఇంకా టైం అయితే ఉంది కాబట్టి ఈ జూన్ నెల లోపల మనకు గైడ్లైన్స్ అనేటివి విడుదలవుతాయి అనే సమాచారం అయితే కనిపిస్తుంది. సో వచ్చినప్పుడు తప్పకుండా నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి టిట్కో హౌసెస్కి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక అనేది జరుగుతుందని వార్త అయితే గట్టిగా వినిపిస్తుందండి. టిట్కో హౌసెస్ సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు దాన్ని ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు తెలియజేస్తాను. సో ఇవ్వండి ఇళ్లకు సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి అప్డేట్స్. మీకు ఈ సమాచారం నచ్చిందా? తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.